డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. కొడాలి నాని గురించి కూడా ఇటీవల బాగా హాట్ టాపిక్ అయిపోయింది. సో ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాట ఒకసారి వినిపిస్తాను. అంతే ఫ్లెక్సీలు కూడా వెలిసాయి దీని మీద. సో దీని గురించి జనసేన నేతగా మీరేమంటారు? అంటే రాజకీయాల్లో ఇటువంటివి వాటి మీద మీరేమంటారు? నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర అది బూట్లు దొరుకుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుంటా. చంద్రబాబు ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. చంద్రబాబు నాడు బూట్లు తుడిచే కార్యక్రమం, క్లాత్ పట్టుకుని కాళ్ళ దగ్గర కూర్చున్నాం. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర అది బూట్లు దొరుకుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుంటా. చంద్రబాబు ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. చంద్రబాబు నాడు బూట్లు తుడిచే కార్యక్రమం, క్లాత్ పట్టుకుని కాళ్ళ దగ్గర కూర్చున్నాం. అంటే ఇది ఇప్పుడు వైరల్గా మారిపోయింది, అన్నింటిలో సోషల్ మీడియాలో మొత్తం వస్తుంది. అలాగే ఫ్లెక్సీలు కూడా వెలుస్తూ ఉన్నాయి. సో దీని మీద జనసేన నేతగా మీరు ఎలా స్పందిస్తారు? రాజకీయాల్లో చాలా మాట్లాడుకుంటారు, అయితే ఫ్లెక్సీలు వేయడం కానీ దీని గురించి కానీ. యాక్చువల్గా ఏంటంటే జనసేన పార్టీ తరఫున ఎవరు ఫ్లెక్సీలు వేయలేదండి. ఈరోజు కూడా నిన్నటి రోజున కూడా రోజా గారు నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఆమెకేదో అన్యాయం జరిగిపోయింది అన్న, నా జగన్ అన్న నా కోసం స్పందించారంటే నాకు రామాయణంలో శూర్పణఖే గుర్తొచ్చింది. అన్న రాముడు మంచోడు కాదు, వాడిని వేసి వాడిని పడగొట్టు అంటే జరగలేదు. అది ఇతిహాసాల నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ధర్మమే గెలుస్తూ వచ్చింది. వాళ్ళు ఆ రోజు ప్రజలకి ఏం చేయకపోగా ఇటువంటి సెటైర్లు ఎక్కువైపోయినాయి. ఒక మంత్రి పదవి కావాలంటే పవన్ కళ్యాణ్ని తిట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టాలి, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ మంచోళ్ళు కాదని చెప్పి వీధిలో పెట్టాలి. ఇంకా ఈ తత్వం అయితే ఇప్పుడు దాకా మారలేదు. ఇప్పుడు ఆయన కొడాలి నాని అప్పుడు బూట్లు నాకాడు, ఈ మాటలన్నీ అసందర్భం. అసలు గెలిచేది గెలవకపోవడం అనేది ప్రజలకు మనం చేసే సేవను బట్టి ఉంటుంది. చాలా ప్రజాస్వామ్యానికి చాలా దూరంగా చెప్పాడు పవన్ కళ్యాణ్. మన జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో అడిగితే 175 వస్తాయి అంటారంటే వస్తే ఎందుకు రావంటున్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ఎందుకంటే ఆయన చేసిన సేవలు అయితే ఏం లేదు. ఇప్పటికి కూడా ఒక ఎక్స్ సీఎంగా ఏదైనా మీరు ఖండించాలనుకుంటే జనాల్లోకి వచ్చి ఖండించలేని పరిస్థితి, ఇంట్లో వీడియోలు తీసి వాటిని ప్రెస్కిచ్చే పరిస్థితి అయితే ఉంది. అంత భయాందోళనకు గురైన వాళ్ళు ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. రోజా గారు కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడారు. ఇప్పటికీ కొంతమంది వైసీపీ నాయకులు తీరు మారలేదు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంతి గారి గురించి మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు ఇంకా రియలైజ్ అవ్వలేదు. ఏ రోజైతే 2000 మీరైతే మహిళల గురించి మాట్లాడవచ్చు, మేమైతే మాట్లాడకూడదా అని వాళ్ళు ప్రశ్నిస్తారు. మేము అసభ్యంగా ఎక్కడ మాట్లాడామని చెప్పండి. వాళ్ళు మాట్లాడే గురించి కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ మీరు తెలుగుదేశం అంటే కడుపు మంట అండి. చాలా ఇబ్బంది పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు అని నిలబడకపోతే ఆ రోజు వాళ్ళు వాయిస్ కూడా వేయలేదు. ఎందుకంటే నోటుకొచ్చినట్టు వాళ్ళ ఇళ్లలో వాళ్ళని అసభ్య పదజాలాలతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు సీఎం అండి, ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడారు, ఆయన కళ్ళలో నీళ్లు చూశారు. ఒక నాయకుడు, ఒక అడ్మినిస్ట్రేటర్ ఇటువంటి వాడు పత్రికాముఖంగా ఏడుస్తున్నాయంటే ఎంత క్షోభకు గురై ఉంటాడో మనం గమనించుకోవాల్సిన వ్యక్తిగత దూషణలు కానీ ఇండ్ల మీద దౌర్జన్యాలు చేయడం కానీ రెండింటినీ తీసుకుందామా? రెండింటినీ ఒక నాయకుడిగా మీరు సమర్థిస్తారా? రెండింటినీ సమర్థించినట్టు రెండు కూడా కరెక్ట్ కాదు. ఈరోజు దాడి చేయడం కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఆన్సర్ అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా సైలెంట్గా ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున మా అందరినీ కూడా ఎన్ని మాటలు అన్నారు, ఏమేమన్నారు అన్నీ కూడా గుర్తుంది. వాళ్ళ మదర్ని కానీ వాళ్ళ ఇంట్లో సభ్యుల్ని కానీ వాళ్ళ పిల్లల్ని కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఆ రోజు కోప్పడారే కానీ ఈరోజు వ్యవస్థాపూర్వకంగా అడ్మినిస్ట్రేషన్ అంతా, గవర్నమెంట్ అంతా ఆయన చేతిలో ఉంది. ఆయన ఒక మాట చెప్తే మన హోంమంత్రి గారు కూడా వెంటనే స్పందించి పనిచేసే పరిస్థితి ఉంది. అన్ని అకౌంట్లోకి తీసుకుంటే వీళ్ళందరినీ లోపల పెట్టాలి. అంత కక్షపూర్తిగా అయితే జనసేన పార్టీ ముందుకు పోవట్లేదు. కేవలం ప్రజల సేవ చేస్తున్నాం, ప్రజల సేవతోనే ముందుకెళ్తున్నాం. ఇప్పుడు కూడా రిలీజ్ కాని వాళ్ళు దొంగ దెబ్బతీశారు, ఇంకో దెబ్బతీశారు అన్నారు. రాజకీయాల్లో నాయకుడిగా నిలబడినప్పుడు ప్రజలకు సేవ చేసే మార్గాన్ని ఎత్తుకోవాలి. అది మన హోదాను కాపాడుకోవడం, నేను సీఎం అవ్వాలి, డిప్యూటీ సీఎం అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలి, మంత్రులు అవ్వాలి అని కాకుండా ప్రజలకు సేవ చేస్తే మనమే అవుతాం, ఇంకా పెద్ద స్థాయికి వెళ్తాం. ఈరోజు దేశం మొత్తం ఒప్పుకుంటుంది. గతంలో రాష్ట్రం మొత్తమే కోరుకుంది పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని. ఈరోజు సీఎంకి మించిపోయిన పరిస్థితి మాకు కనబడుతుంది. ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా ఆయన నాయకుడిగా తల మీద పెట్టుకుంటున్నారు. నాకు నిజంగా ఆయన భావాలు, ఆయన చేసే విధానం అంతా కూడా నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. రానున్న రోజులు మహిళల తరఫున, మహిళల సమస్యల మీద, మహిళలకు అండగా నిలిచే విషయంలో కిషోర్ పోరాటాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా ఉంటాయండి. మేజర్ పార్ట్స్ ఏంటంటే 14 నుంచి 15 లోపల వాళ్ళు మ్యారేజెస్ చేసేసుకుంటున్నారు. ఆ మ్యారేజ్ చేసుకోవడం వల్ల అవతల పక్క ఆధిపత్యం ఉన్న కొంత వెకిలి పిల్లలు ఈరోజు రౌడీజం ఇట్లాంటి అల్లరి మొక్కలు పెరిగిపోయింది. వీళ్ళందరూ నా పిల్లలను వాడుకోవడం, ఏదో పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళు ఏదో వదిలేసి వెళ్ళిపోవడం, ఆ బిడ్డలను సాక్కోవడానికి వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్నల ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల అదేదో కూలీ నాలి చేసుకుని ఆ బిడ్డలను కూడా మళ్ళీ 13-14 ఏళ్ళకి ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోవడం, వీళ్ళు అమ్మమ్మలు అయిపోవడం, శారీరకంగా నశించిపోవడం,
ఈ అవేర్నెస్ తీసుకురావాలి, ఖచ్చితంగా మహిళల కోసం అవేర్నెస్ తీసుకురావాలి. ఆడబిడ్డల పరిస్థితి చూస్తుంటే ఒక బిడ్డని పక్కన పెట్టుకొని కొట్టే ఒక మొగుడుతో కాపురం చేయలేక అట్టని పుట్టింటికి వెళ్ళి వాళ్ళని సాకే పరిస్థితి లేక చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఇట్స్ అబౌట్ బాల్య వివాహాలు, ఎడ్యుకేషన్ అండి. 19-20 ఏళ్ళు గడిచిన తర్వాత ఆడపిల్లలకి ఒక స్వతంత్ర భావాలు ఉంటాయి. ఏ వ్యక్తిని మనం నమ్మొచ్చు, ఏ వ్యక్తితో ముందుకెళ్ళొచ్చు అని. ఇంట్లో పేదరికం వల్ల ఎవరో కొద్దిగా ఎఫెక్షన్ చూస్తే నచ్చడం, ఏదైనా శారీరకంగా కలవడం, ఆ పిల్లలు పడిన తర్వాత ఆ కట్టుబడిపోవడం, విడాకులు, పిల్లలు సాకడం, ఇవన్నీ చాలా డేంజర్ జోన్లో ఉన్నారు మహిళలు. అయితే నాకు సంబంధించిన ఒక కోస్టల్ బెల్ట్, నాట్ ఓన్లీ ఒక క్యాస్ట్ అనమాట. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలనేది మాత్రం ఖచ్చితంగా ఉంది. దానికి అవసరమైతే మా మిస్సెస్ ఎప్పుడు కూడా నాకు, విజయలక్ష్మి గారు ఎప్పుడు నాతో కలిసి నడుస్తారు. వాళ్ళ గురించి మేము ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. కోవూరు నుంచి కూడా మొన్న ఈ మధ్య మా పైన బాత్రూమ్కి పైన టాప్ లేదు, కొంతమంది అల్లరి పిల్లలు మా పిల్లల్ని వచ్చి తొంగి చూస్తున్నారు అంటే వాటిలన్నిటికి కూడా వెళ్ళి మద్దతుగా నిలవాలనిపిస్తుంది. ఖచ్చితంగా దెబ్బ కొడితే ఆడపిల్లకి ఎట్లా జరుగుతుందో అంటే మగపిల్లలకు కూడా చెప్తుంది. ఒక తల్లి నాకు చెప్పిన విషయం, నా బిడ్డ ముందు నన్ను కొడుతున్నారు, ఆ బిడ్డను ఏమైనా చేస్తారేమో నేను వాడి మీద తిరగబడలేదు అంటే. ఎన్నిసార్లు కొట్టారంటే దాదాపు 30 సార్లు బెల్ట్తో కొట్టారండి. 4వ దెబ్బకి మీరు తట్టుకొని ఆ బెల్ట్ పట్టుకొని చేతికి అందింది కొట్టేసి నేను చూసుకుంటానని చెప్పాను. అవేర్నెస్ తీసుకోవాలి. ముఖ్యంగా మా బాలికల విషయంలో వాళ్ళ జ్ఞానం పెంచుకునేదాకా పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఎడ్యుకేషన్ ఈరోజు నారాయణ గారు 2000 మందికి ఈరోజు ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టాడు. అటువంటి విద్యా సంస్థలు ముందుకు రావాలి. గతంలో సెయింట్ పీటర్స్ ఇటువంటి మన రూరల్కి సంబంధించి ఒక స్కూల్లో కూడా హరిజన్ వాళ్ళలో టీచర్స్ లేకపోతే ఆ రోజు పిల్లలందరి చేత ఒక స్లోగన్ ఇప్పించి కలెక్టర్ గారి చేత వీలైనంత స్పీడ్గా అక్కడ టీచర్స్ని పెట్టాం. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అండి. ఈరోజు యువత అంతా కూడా చదువుకోవాలి, మంచి పనులు కావాలి. ఎప్పుడు చెప్తా ఉంటాను, బీటెక్ చదివిన తర్వాత పిల్లోడు కులం, మతం, జాతి ఏమి విభేదాలు లేవు. నీకు ఎంత శాలరీ, నువ్వు ఏ కంపెనీ, నేను ఈ కాన్సెప్ట్ నేను చాలా బాగా నచ్చుతాను. పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. ఆ చదువుని, ఈ పేదరికాన్ని నిర్మించేందుకు P4 కింద పెద్దలందరూ కూడా ముందుకు రావాలి, దత్తత తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను.